బిగ్ బాస్ సీజన్ 8లో స్టార్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ. నిజానికి ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెడుతుందని తెలిసినప్పటి నుంచి ఖచ్చితంగా ఈమె విన్నర్ అవుతుంది ఖచ్చితంగా అని చాలామంది అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా విన్నర్ కాకుండా బయటికి వచ్చేసింది విష్ణుప్రియ. విన్నర్ కాకుండా బయటికి రావడమే కాదు, ఆమె పైన బయట తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. అందుకు కారణం ఆమె హౌస్‌లో పృథ్వీతో నడిపిన ఎఫ్ఐఆరే కారణం అన్నమాట. సో, ఈ నేపథ్యంలో చాలామంది ఈమె స్టార్ యాంకర్ కాబట్టి ఖచ్చితంగా ఈమెకు బాగానే ఓట్లు పడతాయి. ఖచ్చితంగా ఈ సీజన్‌కి విన్ అవుతుంది అనే రేంజ్‌లో కూడా అనుకున్నారు. అంతకు మించి అదే రేంజ్‌లో ఆమెకు రెమ్యునరేషన్ కూడా ఇచ్చి తీసుకున్నారు నిర్వాహకులు. కాకపోతే అనూహ్యంగా ఒక పర్సన్‌కి అడిక్ట్ అయిపోయి ఆయన చుట్టూనే తిరుగుతూ తనకి సంబంధించిన సేవలే చేస్తూ తన గేమ్‌ని పక్కకు పడేసి ఆడియన్స్ దృష్టిలో తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కొంది విష్ణుప్రియ. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ తన బిగ్ బాస్ జర్నీ గురించి, తన ఆట గురించి, తను ఏ వ్యక్తితోనైతే ఆ ఎఫ్ఐఆర్ అంటే లవ్ ట్రాక్ నడిపిందో దాని గురించి కూడా వివరణ ఇస్తూ సంచలన కామెంట్స్ చేసుకుంటూ వచ్చిందనమాట. ఈ నేపథ్యంలోనే విష్ణుప్రియ మాట్లాడుతూ, మనం ఒక ఇంట్లో ఎలాంటి సెల్ ఫోన్స్ గానీ టైంతో సంబంధం లేకుండా ఒక 20 మందితో కలిసి ఉన్నప్పుడు ఒక పర్సన్ తోటి ఖచ్చితంగా కనెక్షన్ ఏర్పడడం అనేది ఎవరికైనా సహజంగా జరుగుతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నాకు బీయర్డున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నచ్చుతారు. ఆ నేపథ్యంలోనే నేను పృథ్వీకి కనెక్ట్ అయ్యాను. ఇక నా బాడీలో ఏర్పడ్డ హార్మోన్ ఇన్‌బాలెన్స్ వల్లనే అతనికి కనెక్ట్ అయ్యాను. అది ఫ్రెండ్‌షిప్పా లేకపోతే లవ్వా అనేది నా క్లారిటీ ఉంది గానీ తనకు క్లారిటీ లేదు. నా వల్ల పృథ్వీకి కూడా ఒకంత ఎఫెక్ట్ పడింది. తనకు కూడా నెగెటివ్ ఏర్పడింది బయట అంటూ కూడా చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. ఇదంతా అంటే ఆయన పైన క్రష్ ఏర్పడడానికి, తనకు అట్రాక్ట్ అవ్వడానికి నా హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ వలనే ఇదంతా జరిగింది. అందుకే అతనికి అడిక్ట్ అయ్యానంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇంటి నుంచి బయటికొచ్చిన తర్వాత ఇప్పుడు తన పనిలో తాను పృథ్వీ అండ్ నా కెరీర్‌కి సంబంధించి పనులలో నేను చూసుకుంటున్నాను కానీ ఇప్పటివరకు ఇద్దరం ఎప్పుడు కలవలేదు వచ్చినప్పటి నుంచి అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది విష్ణుప్రియ. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణుప్రియ చేసిన ప్రెజెంట్ ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్న విష్ణుప్రియ ఫ్యాన్స్ సైతం కూడా ఒకింత షాక్ అవుతున్నారనమాట. హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ వల్ల ఒక వ్యక్తికి అడిక్ట్ అవ్వడం ఏంటి? ఆ మాత్రం కంట్రోలింగ్ ఉండదా మన బాడీ పైన మనకంటూ కూడా కొంతమంది నెగెటివ్ చేస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటిదనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.